ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జూపిటర్ డెబిలిటేషన్ వీడియో చేశాను నేను. సో కొంతమంది తెలుగులో చేయమని అడిగారనమాట. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తానమాట. సో ఈ గురుగ్రహం అనేది చాలా ముఖ్యమైన గ్రహం అనమాట. సో ఎస్పెషల్లీ ఈ గురువు అనేది టీచింగ్, ప్రీచింగ్, ఆధ్యాత్మిక విద్య, అలాగే జీవితంలో అభివృద్ధి, తర్వాత అదృష్టం, దేవతాపాసన, మనం చేసే సాక్రిఫైస్, మనం చేసే మంచి పనులు, సత్కర్మలు, ఇవన్నీ కూడా గురుగ్రహం నిర్దేశిస్తుంది జాతక చక్రంలో. అలాగే రకరకాల లగ్నాలకి ఈ యొక్క గురువు శుభుడై ఉన్నాడు, కొన్ని లగ్నాలకి పాపై ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలన్నమాట. సో గురువు ఏ లగ్నాధిపతికి అయితే ఆయన శత్రువో, బద్ధ శత్రువో, ఆ లగ్నాలకి గురువు నీచపట్టడం ఓకే. కానీ గురువు ఏ లగ్నాలకైతే శుభుడయ్యి అధిమిత్రుడయ్యాడో, అలాగే గురువు లగ్నాధిపతి అయ్యి గురువు నీచని పొందితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. జప హోమాలు, అభిషేకాలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ గురుగ్రహాన్ని సంస్కరించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కానీ బలం కానీ లేకపోతే ఏ మనిషి కూడా, వాళ్ళు అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా, వాళ్ళు అభివృద్ధిని సాధించలేరు. ఎందుకంటే జూపిటర్కి, ఈ యొక్క గురుగ్రహానికి, బృహస్పతికి కొన్ని ప్రముఖ్యమైన కారకత్వాలు ఇచ్చారు జ్యోతిష్ శాస్త్రంలో. ఎటువంటి కారకత్వాలు ఇచ్చారు ఆయనకి? ఆయన పుత్రకారకుడు, జీవకారకుడు. ఆయన లగ్నాన్ని చూస్తే వాళ్ళకి మరణం ఉండదన్నమాట. ఎటువంటి పాపగ్రహాల యొక్క ప్రభావం, మారక ప్రభావం ఉన్నా సరే బయటపడతారు త్రుటిలో. అలాగే ఆయన గురువు ఆధ్యాత్మికానికి కారకుడు, తర్వాత ఇంటికి కారకుడు, పితృకారకుడు, పుత్రకారకుడు, విద్యాకారకుడు. సో అలాగే జీవితంలో సుఖానికి, శాంతికి కూడా కారకుడు ఆయన. ఈ గురుగ్రహం నీచపట్టడం వల్ల ఈ యొక్క ఏరియాస్, ఈ యొక్క కారకత్వాలు కొన్ని దెబ్బతినే అవకాశం ఉంది. ఆ జాతకుడికి ఇవి అందవలసినంత రీతిలో అందవు. సో కొద్దిగా లోతుగా మాట్లాడుకుంటే, ఈ గురుగ్రహం నీచపట్టడం అంటే ఎట్లాంటిది అంటే, ఈ వ్యక్తి ఎవరికైతే గురుగ్రహం నీచపడిందో ఆ వ్యక్తి కొంత కర్మశేషాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటాడు. కొన్ని లగ్నాల వాళ్ళకి ఈ యొక్క నీచ గురువు చాలా దీర్ఘకాలిక అనారోగ్యాన్ని, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ని, అలాగే ఆర్థిక సమస్యలు, దారిద్రాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ యొక్క గురుగ్రహం యొక్క నీచ. అలాగే శుక్ర లగ్నాలు, బుధ లగ్నాలు, శని లగ్నాలు, ఎవరికైతే ఈ గురువు శత్రువో ఆ లగ్నాల వాళ్ళకి గురువు నీచపడితే పర్వాలేదు, కొన్ని స్థానాల్లో ఆయన యోగిస్తాడు. అందులో నీచపట్టినంత మాత్రాన మనం అయ్యో ఆయన నీచపడ్డాడు ఏదో అయిపోతుందని అనుకోవడానికి లేదు. ఆ దశ యాక్టివేట్ అవ్వాలి. కొంతమంది గురుమహాదశ అందచ్చు, అందకపోవచ్చు. అలాగే నీచపట్టినా సరే నీచభంగం కావచ్చు, అప్పుడు మళ్ళీ యోగిస్తాడు. నీచభంగం అంటే ఏంటంటే, ఆ వ్యక్తి లైఫ్లో పైకి వస్తాడు, ఒక ఉన్నతిని సాధిస్తాడని ఎవరు ఊహించరు. అట్లాంటి వాడు పైకి వస్తాడు. ఎందుకని ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అతని మీద ఒత్తిడి ఉండదు. గ్రహానికి నీచభంగం జరిగింది అంటే ఏం జరుగుతుంది అంటే, ఆ గ్రహం ఎటువంటి శక్తిని ఇస్తుందంటే, ఒత్తిడి లేని జీవితాన్ని ఇస్తుంది. ఎవరు కూడా ఆశించరు అతను బాగా చదువుకుంటాడని, లేక ఎవరు కూడా ఆశించరు అతను సక్సెస్ఫుల్ అవుతాడని. అతను మళ్ళీ ఎవరు ఊహించని గొప్ప స్థాయికి వెళ్తాడనమాట. అది నీచభంగం అయిందో లేదో కూడా చూసుకోవాలి గురువుకి. అట్లాగే నవాంశ వర్గచక్రాల్లో గురువు ఎక్కడున్నాడు, అలాగే షడ్బలలో గురువుకి ఎంత స్కోర్ వచ్చింది అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలను చెప్పాలన్నమాట. కేవలం గురుగ్రహం నీచపడ్డాడు కాబట్టి రాశిచక్రంలో ఈ ఫలితాలను వెంటనే చెప్పేయకూడదు. కాకపోతే ఏంటంటే, గురుగ్రహం నీచపడింది అంటే ఆ వ్యక్తికి, ఆ జాతకుడికి ఇమీడియట్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కొన్ని రుణాలు అతను తీర్చుకోవాలి. ఎటువంటి రుణాలు? సేవా రుణము. అంటే ఏంటండి, కొంతమంది అభాగ్యులు, అలాగే పేదరికంలో ఉన్నవాళ్ళు, తీవ్రమైన అనారోగ్య సమస్యలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు
గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ సపోర్ట్ చేస్తే వీళ్ళకి ఆ గురుగ్రహం యొక్క నీచ యొక్క ప్రభావం తగ్గి జీవితంలో ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతారు. నేను చాలా జాతకాలు చూశాను. ఏ జాతకంలో గురువు నీచపడ్డాడో ఆ జాతకంలో చాలామంది శివాలయంలో అర్చకులుగా ఉన్నారు, మంత్రవేత్తలుగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పని ఏంటి, ఈ యొక్క భక్తులు ఇచ్చే పదార్థాలన్నీ కూడా తీసుకుని భగవంతునికి వీళ్ళ తరపున సేవ చేసి వీళ్ళకి ఆయుర్భాగ్యాలు కలగాలని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తారు. దానివల్ల వాళ్ళు జీవితంలో ఉన్నతిని చూస్తారు. అలాగే గురుగ్రహం, మీ జాతకంలో గురుగ్రహం నీచలో ఉంది అంటే మీరు కొంతమంది అభ్యుదయానికి, అభివృద్ధికి పాటుపడాలి అనేది గుర్తుపెట్టుకోండి. సేవ చేయాలి మీరు. అది దేవాలయంలో సేవ కావచ్చు, లేకపోతే ఒక ఆర్ఫనైజ్లో కావచ్చు, అనాథాశ్రమంలో కావచ్చు, ఒక చారిటబుల్ ట్రస్ట్లో కావచ్చు. అలాగే గురువు ఎప్పుడైతే నీచపడ్డాడో, గురువు దేనికి కారకుడు, ఆధ్యాత్మిక విద్యకి, దైవ సంబంధమైన జ్ఞానానికి ఆయన కారకుడు అవటం వల్ల ఈ లక్షణాలు తగ్గిపోతాయి జాతకంలో ఆ జాతకుడికి. ఎప్పుడైతే గురువు తన యొక్క లక్షణాలు కోల్పోయాడో ఇంకా ఆయన శనితో సమానం. శని అంటే రాళ్ళు కొట్టి కష్టించి పనిచేయించేవాడు. సో నీచిపట్టిన గురువు ఆయనకున్న చామ్ని కోల్పోతాడు, ఆ డివైన్ చామ్ని. గైడ్ చేయలేడు ఈ వ్యక్తి, తనకే దొరకదు గైడెన్సు. ఇంకా ఒళ్ళు వంచి కష్టించి పనిచేయాల్సి వస్తుంది. అందుకే మకర రాశిలో అందుకే గురువు నీచిపడతాడు మకర రాశిలో. ఎందుకని, ఈ మకర రాశి అనేది దశమ రాశి అయింది కాలచక్రం నుంచి. దశమం ఏంటి, కర్మస్థానం. అత్యంత ప్రాముఖ్యమైన బలమైన దశమ కేంద్రం ఈ యొక్క కర్మస్థానం. సో ఈ గురువు అనే ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ అంటే ఇది కర్మలు చేయించే ఎనర్జీ కాదు. ఇది కేవలం ఆయన ఆధ్యాత్మికంగా, దైవికంగా ఒక మార్గాన్ని చూపించి, ఒక గురువుగా 10 మందికి దారి చూపించి ఆ విధంగా ఈ ఉన్నతలోకి వెళ్ళే గ్రహం అనమాట ఈ గురువు యొక్క ఇచ్చే ఎనర్జీ అనమాట. సో ఈ 10th హౌస్, కాలచక్రం నుంచి 10th హౌస్ అయిన మకర రాశి భూతత్వ రాశి. జనరల్గా భూతత్వ రాశి అంటే బాగా కష్టించి పనిచేసే గ్రహాలే అక్కడ యోగిస్తాయి. సో ఈ గురువు అనే ఆయన కష్టించేవాడు కాదు, ఈయన సలహాదారుడు ఈయన. అందుకని ఇక్కడ నీచి పడతాడు. ఆయన ఏం చేయలేడు దశమంలో. సరే, ఈ గ్రహం గురుగ్రహం నీచిపడింది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఒక స్త్రీ జాతకంలో గురువుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే హస్బెండ్కి కారకుడు గురువు, అలాగే పుత్రకారకుడు కూడా అనమాట. ఈ గురుగ్రహం గాని నీచిపడితే స్త్రీ జాతకంలో, రాశిలో కానీ, నవాంశలో కానీ ఆ స్త్రీకి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి, భర్తతో సమస్యలు ఉంటాయి. అలాగే పుత్ర సంతానం విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి సంతానం కూడా కలగవచ్చు, ఒకవేళ కలిగితే స్త్రీ సంతానం కలుగుతుంది. అంటే ఇది గురువుకి నీచభంగం కాకపోతే నేను చెప్పే కేసు. అదే పురుషులకు వచ్చేప్పటికీ ఎవరికైతే గురువుని నీచ పొందుతాడో వాళ్ళలో ఆ యొక్క ఆధ్యాత్మిక ఎనర్జీ అనేది ఉండదు. అది చాలా బేర్ మినిమంలో మెయింటైన్ అవుతుంది. అది సరిపోదు వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్ళడానికి. ఎందుకంటే గురువు అదృష్టాన్ని, తండ్రిని, పుత్ర సంతానాన్ని, పుత్రుల యొక్క అభివృద్ధిని, కుటుంబ శాంతిని, అభివృద్ధిని, అభ్యుదయాన్ని ఇవన్నీ చూపిస్తాడు ఆయన. సో ఆయన ఎప్పుడైతే వీక్ అయిపోయాడో దాన్ని వీళ్ళు సంస్కరించుకోవాలి, గ్రహ జప హోమాలు చేసుకుని. అలాగే శివాభిషేకానికి మించిన రెమెడీ లేదు గురువు కన్నా నీచపడితే జాతకంలో. అలాగే సేవ చేయటం, మానవ సేవ, దానివల్ల కూడా నీచ ప్రభావం తగ్గి వీళ్ళు అభివృద్ధిలోకి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ గురుగ్రహం యొక్క నీచ యొక్క గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్.